అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో భాగంగా ఇండియన్ హిస్టరీ సంబంధించి టాప్ 30 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ పురావస్తు ప్రదేశాల్లో పిట్విలింగ్లకు ఆధారాలు ఉన్నాయి? మరోసారి క్వశ్చన్ అండి, ఈ క్రింది వాటిలో ఏ పురావస్తు ప్రదేశాలు పిట్విలింగ్ ఆధారాలు ఉన్నాయి? పిట్విలింగ్లు అంటే భూగర్భ గృహాలు లేదా భూగర్భ నివాసాలు మనం ఇప్పుడు ప్రజెంట్ అండర్ గ్రౌండ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి. ఆన్సర్ బుర్జుహామ్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. బుర్జుహామ్ పురావస్తు ప్రదేశం భారతదేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రం కాశ్మీర్ లోయలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుని శాసనాలకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి. ఆప్షన్ 1 అవి బ్రాహ్మీ, ఖరోష్టి, గ్రీక్ మరియు అరామిక్ లిపులలో ఉన్నవి. ఆప్షన్ 2 రాజు పేరు అశోకుడని మస్కీ మరియు గుర్జార శాసనాల్లో మాత్రమే పేర్కొనబడినవి. ఆప్షన్ 3 13వ శిలాశాస్త్రంలో 5 సమకాలీన గ్రీకు పాలకుల పేర్లు పేర్కొనబడ్డాయి. ఆప్షన్ 4 4-5 శిలాశాస్త్రాల్లో అన్నదమ్ముల మధ్య జరిగిన వారసత్వ యుద్ధాల గురించి పేర్కొనబడ్డాయి. ఇక్కడ వివరణ చూద్దాం చూడండి. ఆప్షన్ 1 చూడండి, అశోకుని యొక్క శాసనాలు బ్రాహ్మీ లిపి, ఖరోష్టి లిపి, గ్రీక్ మరియు అరామిక్ అనే లిపిలో ఉన్నవి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఆప్షన్ 2 చూడండి, రాజు పేరు అశోకుడని మస్కీ మరియు గుర్జార శాస్త్రంలో మాత్రమే పేర్కొనబడినవి. ఆప్షన్ 2 కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ 3 చూడండి, 13వ శిలాశాస్త్రంలో 5 సమకాలీన గ్రీకు పాలకుల పేర్లు పేర్కొనబడ్డాయి. ఆప్షన్ 3 కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ 4 చూడండి, 4-5 శిలాశాసనాల్లో అన్నాదమ్ముల మధ్య జరిగిన వారసత్వ యుద్ధాల గురించి పేర్కొనబడ్డాయి. ఆప్షన్ 4 తప్పండి. ఈ వారసత్వ యుద్ధాల గురించి కానీ ఏ శిలాశాసనంలో పేర్కొనబడలేదు. కావున ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. 1, 2, 3 అనేవి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేద కాలపు మత విశ్వాసాలకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి. ఆప్షన్ 1 గ్రీకులకు జూపిటర్ ఎలాగో ఋగ్వేదారులకు డయాస్ దివ్యమైన దేవుడు. ఆప్షన్ 2 పృథ్వీని దేవతలందరికీ తల్లిగా భావించేవారు. ఆప్షన్ 3 దేవతలకు నివేదనలు తీసుకుని వెళ్ళే అగ్నిని మధ్యవర్తిగా భావించేవారు. ఆప్షన్ 4 గోవును బలి ఇవ్వడం కూడా పూజలో భాగంగా ఉండేది. ఇక్కడ వివరణ చూడండి. ఆప్షన్ 1 చూడండి, గ్రీకులకు జూపిటర్ ఎలాగో ఋగ్వేదారులకు డయస్ దివ్యమైన దేవుడు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఆప్షన్ 2 చూడండి, పృథ్వీని దేవతలందరికీ తల్లిగా భావించేవారు. ఇది సరికాదండి. ఆప్షన్ 2 తప్పండి. ఆప్షన్ 3 చూడండి, దేవతలకు నివేదనలు తీసుకుని వెళ్ళే అగ్నిని మధ్యవర్తిగా భావించేవారు. ఆప్షన్ 3 సరైన అంశమండి. ఆప్షన్ 4 చూడండి, గోవును బలి ఇవ్వడం కూడా పూజలో భాగంగా ఉండేది. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. ఇక్కడ చూడండి, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. 1, 3, 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఢిల్లీ సుల్తాన్ మద్యపాన నిషేధం, మార్కెట్ కంట్రోల్ విధానం, అత్యాచారాలు చేసిన వారిపై కఠిన శిక్షలు అమలుపరిచాడు? ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్న క్వశ్చన్, ఏ ఢిల్లీ సుల్తాన్ మద్యపాన నిషేధం మరియు మార్కెట్ కంట్రోల్ విధానం అలానే అత్యాచారాలు చేసిన వారిపై కఠిన శిక్షలు అమలుపరిచాడు? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. మద్యపాన నిషేధం, మార్కెట్ కంట్రోల్ విధానం, అత్యాచారాలు చేసిన వారిపై కఠిన శిక్షలు విధించిన ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ క్వశ్చన్, చిస్తీ సూఫీ సిల్సిలాలో ప్రసిద్ధి పొందిన సూఫీ ఎవరు? చిస్తీ అనే సూఫీ శాఖ ఉంటుంది. ఆ చిస్తీ సూఫీ శాఖ నుండి సిల్సిలాలో ప్రసిద్ధి పొందిన సూఫీ ఎవరు? ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. ఈ చిస్తీ సూఫీలో ప్రసిద్ధి పొందిన సూఫీ షేక్ గేసుదరాజ్. ఇక్కడ గేసుదరాజ్ అన్న జేసుదరాజ్ అన్న కరెక్ట్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది గ్రంథాలను వాటి రచయితలతో పోల్చండి. రచయితలు ఆప్షన్ ఏ ఆల్-బెరూని, ఆప్షన్ బి మిన్హజ్ ఉస్ సిరాజ్, ఆప్షన్ సి జియావుద్దీన్ బరౌని, ఆప్షన్ డి ఇబన్ బటూటా. గ్రంథాలు ఆప్షన్ 1 తారిఖీ ఫిరోజ్ షాహీ, ఆప్షన్ 2 తారిఖీ హింద్, ఆప్షన్ 3 ద రహేలా, ఆప్షన్ 4 తబకత్ ఈ నాసిరీ. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ ఆల్-బెరూని రాసిన గ్రంథం తారిఖ్ ఈ హింద్ అండి. ఆప్షన్ ఏకి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. అలానే చూడండి, మిన్హజ్ ఉస్ సిరాజ్ రాసిన గ్రంథం తబకత్ ఈ నాసిరీ. చూడండి, జియావుద్దీన్ బరౌని, ఆప్షన్ సి జియావుద్దీన్ బరౌని రాసిన గ్రంథం తారిఖీ ఫిరోజ్ షాహీ. అలానే ఆప్షన్ డి చూడండి, ఇబన్ బటూటా రాసిన గ్రంథం ద రహేలా. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. ఆల్-బెరూని రాసిన గ్రంథం తారిఖీ హింద్, మిన్హజ్ రాసిన గ్రంథం తబకత్ ఈ నాసిరీ, జియావుద్దీన్ బరౌని రాసిన గ్రంథం తారిఖీ ఫిరోజ్ షాహీ, ఇబన్ బటూటా రాసిన గ్రంథం ది రహేలా. నెక్స్ట్ క్వశ్చన్, సహాయ నిరాకరణోద్య సమయంలో క్రింది సంస్థలలో ఏవి స్థాపించబడలేదు?
ఇక్కడ చూడండి సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో స్థాపించబడిన సంస్థలు అంటున్నారండి. ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండి. బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్ మదనపల్లి, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అలీగర్ ఈ సంస్థలు స్థాపించబడలేదు. ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండి. ఇక్కడ వివరణ చూడండి. ఇక్కడ ఏమడుగుతున్నారు క్వశ్చన్ అండి, సహాయ నిరాకరణ ఉద్యమకాలంలో స్థాపించబడిన సంస్థలు. అసలు సహాయ నిరాకరణ కాలం ఇప్పుడు 1920-22. ఇక్కడ చూడండి ఆప్షన్ 1 చూడండి. బీసెంట్ థియోసాఫికల్ కాలేజీని 1916 మీన అనిబిసెంట్ స్థాపించారు. కాబట్టి ఆప్షన్ 1 రాంగ్ అండి. ఆప్షన్ 2 చూడండి. జామియా మిలియా ఇస్లామియా అనే యూనివర్సిటీని ఢిల్లీలో 1921లో మహమ్మద్ అలీ స్థాపించారు. ఆప్షన్ 2 సరైన అంశం అండి. ఆప్షన్ 3 చూడండి. మరియు కాశీ విద్యాపీఠ అనే సంస్థను బెనారస్లో బాబు శివప్రసాద్ గుప్తా మరియు భగవాన్ దాస్లు 1921 ఫిబ్రవరి 10న ఏర్పాటు చేశారు. ఈ కాశీ విద్యాపీఠకి మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ అని పేరు మార్చారండి. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఇది 1920లో స్థాపించారు. సహాయ 1922లో. కానీ 4th ఆప్షన్ అండి. ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ని 1875లో ఏర్పాటు చేశారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1890లో ఏదే అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా పేరు మార్చారు. ఇక్కడ స్థాపించబడిన సంస్థలు ఆప్షన్ 1, ఆప్షన్ 4 అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మరి స్థాపించబడిన సంస్థలు జామియా మిలియా ఇస్లామియా మరియు కాశీ విద్యాపీఠం. నెక్స్ట్ క్వశ్చన్, జహంగీర్ పాలనా క్రమంలో క్రింద పేర్కొన్న ఏ సంఘటనలు చోటు చేసుకున్నాయి? ఆప్షన్ 1 సిక్కుల యొక్క 5వ గురువు అయినటువంటి గురు అర్జున్ సింగ్కి మరణశిక్ష విధించడం. ఆప్షన్ 2 మేవాడ్ రాజపుత్రుల యొక్క విజయం. ఆప్షన్ 3 కాబూల్ కాందహార్ల యొక్క ఆక్రమణ. ఆప్షన్ 4 ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకు ఆగమనం. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. జహంగీర్ యొక్క పాలనా క్రమంలో సిక్కుల యొక్క 5వ గురువు అయినటువంటి గురు అర్జున్ సింగ్కు మరణశిక్ష విధించడం జరిగింది. ఆప్షన్ 1 కరెక్ట్ అయిన అంశం అండి. ఆప్షన్ 2 చూడండి. మేవాడ్ రాజపుత్రుల యొక్క విజయం జరిగింది జహంగీర్ యొక్క పాలనా క్రమంలో. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ 3 చూడండి. కాబూల్ కాందహార్ల ఆక్రమణ జరిగింది జహంగీర్ పాలనా కాలంలో. సరైన అంశం కాదండి, తప్పు. ఆప్షన్ 4 చూడండి. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకు ఆగమన జరిగింది జహంగీర్ యొక్క పాలనా క్రమంలో. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ 1, 2, 4 మాత్రమే కరెక్ట్ అయినవి. ఆప్షన్ 3 సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, సూఫీ ఉద్యమాల్లో సాధారణ లక్షణాలు ఏవి? సూఫీ ఉద్యమాల్లో యొక్క సాధారణ లక్షణాలు ఏకేశ్వరోపాసన, సన్యాసము, మత సహనం అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వేదాంత శాఖలను వాటి సిద్ధాంతాలతో జతపరచండి. ఆప్షన్ ఏ సాంఖ్య, ఆప్షన్ బి వైశేషిక, ఆప్షన్ సి లోకాయత, ఆప్షన్ డి అజీవకత. ఆప్షన్ 1 ముందే నిర్దేశితమైన కర్మ సిద్ధాంతం. ఆప్షన్ 2 ప్రకృతి కలయికతో ప్రపంచం ఏర్పడింది. ఆప్షన్ 3 అణువులను ప్రపంచానికి ప్రాతిపదికగా భావిస్తారు. ఆప్షన్ 4 భౌతికవాద భావజాలని ప్రబోధిస్తారు. ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి. సాంఖ్య దర్శనం అంటారు కదా, సాంఖ్య అది. దానికి ఆప్షన్ 2 కరెక్ట్ అండి. సాంఖ్య అనేది ప్రకృతి కలయికతో ప్రపంచం ఏర్పడిందనే సిద్ధాంతం తెలుపుతుంది. ఆప్షన్ బి చూడండి. వైశేషిక అనేది ఆప్షన్ 3 సూచిస్తుంది. అణువును ప్రపంచానికి ప్రాతిపదిక భావిస్తారని తెలుపుతుంది. ఆప్షన్ సి చూడండి. లోకాయత అనేది భౌతికవాద భావజాలని ప్రబోధిస్తారు. ఆప్షన్ సికి 4 కరెక్ట్ అండి. ఆప్షన్ డి చూడండి. అజీవక, ఈ అజీవక అనేది ముందే నిర్దేశమని కర్మ సిద్ధాంతం కూడా తెలుపుతుంది. కాబట్టి ఆప్షన్ బి సరైనదండి. ఆప్షన్ ఏకి 2, ఆప్షన్ బికి 3, ఆప్షన్ సికి 4, ఆప్షన్ డికి 1 తెలుపును. నెక్స్ట్ క్వశ్చన్, 1930లో లండన్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఏమి చర్చించకు ఏర్పాటైంది? 1930లో ఏర్పరిచిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఉంది భారతదేశ భవిష్యత్ రాజ్యాంగం మరియు భారతదేశ యొక్క రాజ్య హోదా చర్చించుకు ఏర్పాటైందండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్లో రామ్సే మెక్డొనాల్డ్ అధ్యక్షతన 1930 నవంబర్ 12 నుండి 1931 జనవరి 9 వరకు జరిగింది. ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం హాజరైన మొత్తం సభ్యుల సంఖ్య 89 మంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది గుప్త రాజులను కాలానుక్రమంగా గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఇక్కడ ఆప్షన్ 1 చూడండి. రెండవ చంద్రగుప్తుడు. ఆప్షన్ 2 స్కందగుప్తుడు. ఆప్షన్ 3 సముద్రగుప్తుడు. ఆప్షన్ మొదటి కుమారగుప్తుడు ఇచ్చాండి. ఇక్కడ ఇచ్చినటువంటి గుప్తరాజులలో మొదటి వ్యక్తి సముద్రగుప్తుడు కరెక్ట్. ఫస్ట్ది సముద్రగుప్తుడు. కాలానుక్రమంలో సముద్రగుప్తుడి యొక్క పరిపాలన కాలం 335 నుంచి 375 వరకు. అలానే నెక్స్ట్ చంద్రగుప్తుడు 2 అంటే రెండవ చంద్రగుప్తుడు 387 నుండి 415 వరకు. అలానే నెక్స్ట్ చూడండి, మొదటి కుమారగుప్తుడి యొక్క పరిపాలన కాలం 415 నుండి 455 ఏడి.
ఇంకపోతే స్కందగుప్తుడు యొక్క పరిపాలన కాలం 455 నుండి 467. ఇక్కడ ఉన్నటువంటి గుప్తరాజులలో మొదటివాడు సముద్రగుప్తుడు, నెక్స్ట్ రెండవ చంద్రగుప్తుడు, నెక్స్ట్ మొదటి కుమారగుప్తుడు, చివరిగా స్కందగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో పుష్టి మార్గ ప్రవక్త ఎవరు? ఇక్కడ పుష్టి మార్గ ప్రవక్త వల్లభాచార్యులండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది మైసూర్ రాజులలో ఫ్రాన్సుకు రాయబారులను పంపి అక్కడి నైపుణ్యాలతో నౌకాదళాన్ని తయారు చేయడానికి తగిన వారిని తెప్పించుకున్న వారు ఎవరు? క్రింది మైసూర్ రాజులలో ఫ్రాన్సుకు రాయబారులను పంపి అక్కడి నైపుణ్యాలతో నౌకాదళం చేయడానికి తగిన వారిని తెప్పించుకున్న మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పుస్తకాలలో గాంధీజీ సర్వోదయ అనే పేరుతో అనువదించబడిన గ్రంథం ఇది? క్రింది పుస్తకాల్లో గాంధీజీ సర్వోదయ అనే పేరుతో అంటు ద లాస్ట్ అనే గ్రంథాన్ని అనువదించడం జరిగిందండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అంటు ద లాస్ట్ అనే గ్రంథాన్ని రాసిన వారు జాన్ రస్కిన్ అండి. యంగ్ ఇండియా మరియు నవజీవన గ్రంథాలు రాసిన వారు గాంధీజీ. సివిల్ డిస్ఒబీడియన్స్ అనే గ్రంథాన్ని రాసిన వారు థోరో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి అధ్యక్షుల్ని వారి సమావేశాలతో పోల్చండి. అధ్యక్షులు ఆప్షన్ ఏ దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ బి బద్రుద్దీన్ త్యాబ్జీ, ఆప్షన్ సి జార్జ్ యూల్, ఆప్షన్ డి విలియం వెడర్బన్. సమావేశాలు ఆప్షన్ 1 మద్రాసు 1887, ఆప్షన్ 2 బొంబాయి 1889, ఆప్షన్ 3 అలహాబాద్ 1888, ఆప్షన్ 4 కలకత్తా 1886. ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఆప్షన్ ఏ చూడండి, దాదాబాయి నౌరోజీ 1886 కలకత్తా సమావేశ అధ్యక్షత వహించారు. అలానే బద్రుద్దీన్ త్యాబ్జీ 1887 మద్రాస్ సమావేశ అధ్యక్షత వహించారు. అలానే జార్జి హూల్ 1888లో అలహాబాద్ సమావేశ అధ్యక్షత వహించారు. అలానే విలియం వెడర్బన్ 1889 బొంబాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇక్కడ చూడండి, దాదాబాయి నౌరోజీ ఐఎన్సీకి అధ్యక్ష వహించినటువంటి మొదటి పార్శ్విగా పేరుగాంచారు. అలానే బద్రుద్దీన్ త్యాబ్జీ ఐఎన్సీకి అధ్యక్ష వహించిన మొదటి ముస్లింగా పేరుగాంచారు. అలానే జార్జ్ యూల్ ఐఎన్సీకి అధ్యక్ష వహించిన మొదటి ఆంగ్లేయుడిగా పేరుగాంచారు. అలానే విలియం వెడర్బన్ ఐఎన్సీకి అధ్యక్షమైన రెండవ ఆంగ్లేయుడిగా పేరుగాంచారు. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వార్తాపత్రికలను వాటి సంబంధించిన వ్యక్తులతో జతపరచుము. పత్రికలు ఇండియన్ సొసైటీ, ఆప్షన్ బి ఇస్లామిక్ ఫెటర్నిటీ, ఆప్షన్ సి ది తల్వార్, ఆప్షన్ డి స్వదేశ్ సేవక్. వ్యక్తులు ఆప్షన్ 1 వీరేంద్ర చటోపాధ్యాయ్, ఆప్షన్ 2 శ్యామ్జీ కృష్ణవర్మ, ఆప్షన్ 3 మహమ్మద్ బర్కతుల్లా, ఆప్షన్ 4 జీడి కుమార్. ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. ఆప్షన్ ఏ చూడండి, ఇండియన్ సోషలిస్ట్ అనే పత్రికను శ్యామ్జీ కృష్ణవర్మ స్థాపించారు. అలానే ఇస్లామిక్ ఫెటర్నిటీ అనే పత్రికను మహమ్మద్ బర్కతుల్లా స్థాపించారు. అట్లనే ఆప్షన్ సి చూడండి, ది తల్వార్ అనే పత్రికను వీరేంద్ర చటోపాధ్యాయ్ స్థాపించారు. అలానే స్వదేశ్ సేవక్ అనే పత్రికను జీడి కుమార్ స్థాపించారు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ కాలం నాటి క్రింద పేర్కొన్న రెవెన్యూ అధికారులను వారి బాధ్యతలో జతపరచండి. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. రెవెన్యూ అధికారులు ఆప్షన్ ఏ అమల్ గుజార్, ఆప్షన్ బి కర్కున్స్, ఆప్షన్ సి కానుంగో, ఆప్షన్ డి బిటిక్షి. రెవెన్యూ అధికారుల యొక్క విధులు ఆప్షన్ 1 గ్రామాల రెవెన్యూ పద్దు పుస్తకాల భద్రపరచడం, ఆప్షన్ 2 రెవెన్యూ వసూలు చేసేవాడు ఒక జిల్లాకి ఇన్ఛార్జ్, ఆప్షన్ 3 గణకుడు, ఆప్షన్ 4 కాలానుగుణమైన పంటల వివరాలకు లెక్కలు తయారు చేయవాడు. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ చూడండి, రెవెన్యూ అధికారి. అమల్ గుజార్ అనగా రెవెన్యూ వసూలు చేసేవాడు ఒక జిల్లాకి ఇన్ఛార్జ్ అని అర్థం. అలాగే కర్కున్స్ అనగా కాలానుగుణమైన పంటల వివరాలకు లెక్కలు తయారు చేయడం అని అర్థం. అలాగే ఆప్షన్ సి కానుంగు అనగా గ్రామాల రెవెన్యూ పద్దు పుస్తకాలు భద్రపరచువాడని అర్థం. ఆప్షన్ డి చూడండి, బిటిక్షి అనగా గణకుడు అనండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద ఇచ్చిన గవర్నర్ జనరల్స్ను కాలానుక్రమంగా అమర్చండి. ఆప్షన్ ఏ లార్డ్ వెల్లస్లీ, ఆప్షన్ బి లార్డ్ విలియం బెంటిక్, ఆప్షన్ సి వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ డి లార్డ్ కారన్ వాలిస్. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. వివరణ చూద్దాం. లార్డ్ వెల్లస్లీ యొక్క పరిపాలన కాలం 1790 నుంచి 1805 AD వరకు అండి. విలియం బెంటిక్ 1828 నుంచి 1833 వరకు అండి. ఆప్షన్ సి చూడండి, వారన్ హేస్టింగ్స్ 1774 నుంచి 1785 వరకు అండి. కారన్ వాలిస్ చూడండి, లార్డ్ కారన్ వాలిస్ 1786 నుంచి 1793 అండి. వరుస క్రమంలో వారన్ హేస్టింగ్ మొదటివాడు, నెక్స్ట్ కారన్ వాలిస్, నెక్స్ట్ లార్డ్ వెల్లస్లీ, నెక్స్ట్ విలియం బెంటిక్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్ వై ఐఆమ్ ఆన్ ఎథిస్ట్ నేను నాస్తికునిగా ఉన్నప్పుడు అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? వై ఐఆమ్ యాన్ ఎథిస్ట్ నేను నాస్తికునిగా ఉన్నప్పుడు అనే పుస్తకాన్ని రాసిన వారు భగత్ సింగ్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఆర్మీలో ఉండి 1945లో ఢిల్లీలో విచారణ ఎదుర్కొన్న వారు ఎవరు? సుభాష్ చంద్రబోస్ యొక్క నేషనల్ ఆర్మీలో ఉండి 1940లో ఢిల్లీ విచారణ ఎదుర్కొన్న వారు పీకే సెహగల్, జిఎస్ జిల్లాన్, షా నవాజ్ ఖాన్ అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. పై ముగ్గురు కూడా. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో ది మదర్ ఆఫ్ ఇండియన్ రివాల్ట్స్ భారత విప్లవకారుల మాతగా ప్రసిద్ధి పొందిన వారు ఎవరు? ది మదర్ ఆఫ్ ఇండియన్ రివాల్ట్స్ భారత విప్లవకారుల మాతగా ప్రసిద్ధి పొందిన వారు మేడం బికాజీ కామా అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరొకటకు 1931 ఆగస్టు 29న ఏ నౌకలో లండన్ బయలుదేరాడు? గాంధీజీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం హాజరొకటకు 1931 ఆగస్టు 29న రాజపుటాన్ అనే నౌకలో లండన్ బయలుదేరండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా బెర్లిన్ నుండి తిరగబడండి అని ప్రజలకు ఉద్బోధన చేసిన వారు ఎవరు? క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా బెర్లిన్ నుండి తిరగబడని ప్రజలకు ఉద్బోధన చేసిన వారు సుభాష్ చంద్రబోస్ అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 1897లో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభను 3 నాల తమాషగా వర్ణించిన వారు ఎవరు? 1897 నాటి ఐఎన్సి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాన్ని 3 నాల తమాషగా వర్ణించిన వారు అశ్వనీ కుమార్ దత్తా అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 1890 నాటి ఐఎన్సి సమావేశం అమరావతిలోని శంకర్ నాయర్ అధ్యక్షతన జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ క్రింద పేర్కొన్న వారిలో సముద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో ఉన్న బౌద్ధ పండితుడు ఎవరు? క్రింద పేర్కొన్న వారిలో సముద్రగుప్తుడి యొక్క ఆస్థానంలో బౌద్ధ పండితుడు వసుబంధు అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. వసుబంధు యొక్క రచన అభిధమ్మ కోశము. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి రోమన్ నాణ్యాలు ప్రవాహంలో తరలిపోతున్నాయని వాపోయిన వారు ఎవరు? భారతదేశానికి రోమన్ నాణ్యాలు ప్రవాహంలో తరలిపోతుని వాపోయిన వారు ప్లినీ అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ప్లినీ రాసిన గ్రంథం లాటిన్ భాషలో ది న్యాచురల్ హిస్టరీ. నెక్స్ట్ క్వశ్చన్ సిపాయిల తిరుగుబాటులో చివరి వరకు పోరాడినది ఎవరు? సిపాయిల తిరుగుబాటులో చివరకు పోరాడినది తాంతియా తోపే అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఈయన తాంతియా తోపే గ్వాలియర్ ప్రాంతానికి నాయకత్వం వహించారు. తాంతియా తోపే యొక్క అసలు పేరు రామచంద్ర పాండురంగ. తాంతియా తోపేను బ్రిటిష్ వారు 1859 ఏప్రిల్ 19న ఉరితీశారు. నెక్స్ట్ క్వశ్చన్ రాజా రామ్మోహన్ రాయ్ మరణాంతరం బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? రాజా రామ్మోహన్ యొక్క మరణాంతరం బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహించిన వారు దేవేంద్రనాథ్ ఠాగూర్ అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈయన బ్రహ్మ సమాజంలో సభ్యత్వాన్ని 1842లో స్వీకరించారు. అలానే బ్రహ్మధర్మం అనే గ్రంథాన్ని రాశారండి. ఈయన 1839 తత్వబోధిని అనే సభను స్థాపించారు. అలానే తత్వబోధిని అనే పాఠశాలను స్థాపించారు 1840లో. దేవేంద్రనాథ్ ఠాగూర్ 1843లో తత్వబోధిని అనే వేదాంత మాసపత్రికను ప్రారంభించారండి. తదుపరి ఈ తత్వబోధిని అనే వేదాంత మాసపత్రిక బ్రహ్మ సమాజం యొక్క అధికార పత్రిక అయినది. బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ 1828 ఆగస్టు 20న బెంగాల్లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్ సుమారు 20 సంవత్సరాలు మితవాదులు తమ కోరికల కోసం ఆందోళన సాగించి బ్రిటిష్ వారి నుంచి రొట్టెలకు బదులు రాళ్లను పొందారని వ్యాఖ్యానించిన వారు ఎవరు? సుమారు 20 సంవత్సరాల పాటు మితవాదులు తమ కోరికల కోసం ఆందోళన సాగించి బ్రిటిష్ వారి నుంచి రొట్టెలకు బదులు రాళ్లను పొందారని వ్యాఖ్యానించిన వారు లాలా లజపతి రాయ్ అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.